హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే పెయింటింగ్కి సంబంధించి కానీ ఆర్ట్కి సంబంధించి కానీ లేకపోతే మ్యూరల్ డిజైన్కి సంబంధించి కానీ కొన్ని డౌట్స్ అనేవి చాలా మందికి ఉంటాయి. ఇవాళ వీడియోలో ఏంటంటే ఒక 10 పాయింట్స్ తీసుకొని ప్రతి పాయింట్కి అసలు ఎందుకు మిస్టేక్ జరుగుతుందని వివరంగా నేను ఈ వీడియోలో ఇస్తాను. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి చాలామందికి మాస్కింగ్ టేప్ అంటే పేపర్ టేప్ అనేది గోడ మీద అంటిస్తారు. కానీ మీరు డిజైన్ చేసేటప్పుడు కానీ పెయింటింగ్ చేసేటప్పుడు కానీ టేప్ తీస్తుంటే టేపు కింద పెయింట్ అంటుతుంది, టేపు పైన పెయింట్ అంటి ఆ డిజైన్ మీద నుంచి ఒక పొరలాగా బయటికి వచ్చేస్తుంది. సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అవాయిడ్ చేయాలి అంటే ముందు మీరు మెయిన్ వాల్ కి బ్యాక్ డ్రాప్ ఏ రకమైన పెయింట్ ఏ కంపెనీ పెయింట్ మీరు వేసినా కూడా మినిమం దానికి ఒక 6 అవర్స్ అన్న డ్రైయింగ్ టైం అంటే ఆరడానికి ఆ గోడ మీద ఉన్న పెయింట్ ఆరడానికి మీరు టైం ఇవ్వాలి. టైం ఇచ్చి ఒక 6 అవర్స్ తర్వాత మీరు మాస్కింగ్ టేప్ కానీ పేపర్ టేప్ కానీ మీరు అంటించుకొని డిజైనింగ్ అనేది చేస్తే మీరు టేప్ తీసేటప్పుడు కూడా ఆ పెయింట్ అనేది టేప్ కింద అంటకుండా వస్తుంది. ఇక టేపు పైన అంటుకున్న పెయింట్ తీస్తున్నప్పుడు వచ్చేస్తుందని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే టేపు తీసేటప్పుడు ఆ విధానం ఎటువైపు అయితే వాటం ఉందో టేపుది అలా పట్టుకొని మీరు స్లోగా దాన్ని రిమూవ్ చేయాలి. చాలామంది కింద నుంచి పైన నుంచి ఇట్లా క్రాస్గా ఇలా క్రాస్గా చేస్తే ఏంటంటే ఆల్రెడీ మీరు రోలర్తో బ్రష్తో ఎక్కించిన పెయింట్ ఏదైతే ఉందో అది ఆరిపోయి టేప్తో సహా టేప్ మీద అంటుకొని అది అలా వచ్చేస్తూ ఉండిద్ది. సో ఈ పాయింట్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక రెండో పాయింట్ వచ్చేసి చాలామంది మాస్కింగ్ టేప్స్ అనేవి వాడుతూ ఉంటారు, కానీ ఏది వాడాలో క్లారిటీగా మీకు ఒక ఐడియా అనేది ఉండదు. ఎందుకంటే ఫ్రెండ్స్, మార్కెట్లో చాలా రకాల కంపెనీ మాస్కింగ్ టేప్స్ అనేవి వచ్చేసాయి. మెయిన్ గా మనకి పెయింట్ షాప్ లో దొరికేది ఏంటంటే మన వుడ్ ఫర్నిషింగ్ కానీ లేకపోతే పాలిష్ కానీ చేసేటప్పుడు సైడ్ ఎడ్జెస్ గోడ మీద అంటకుండా ఆ టేప్స్ అనేవి మనకు అంటిస్తారు. సో ఈ టేప్సే మన పెయింటర్స్ కూడా యూస్ చేస్తున్నారు. మెయిన్ గా ఏంటంటే ఆబ్రో టేప్స్ అని మనకి అమెజాన్ లో కానీ లేకపోతే బయట ఎక్కడైనా హార్డ్వేర్ స్టోర్స్ లో మనకి దొరుకుతూ ఉంటాయి. ఈ టేప్స్ కి ఏంటంటే గమ్ము లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం పెయింట్ మీద అంటించినప్పుడు తీసేటప్పుడు కూడా అది అంటుకోకుండా పెయింట్ పొర లెగ్గకుండా నీట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఆబ్రో టేప్స్ అనేవి మాస్కింగ్ టేప్స్ అనేవి డిజైనర్స్ కానీ పెయింటర్స్ కానీ యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇంకా థర్డ్ వన్ వచ్చేసి 3D రాయల్ ప్లే డిజైన్స్ చేస్తూ ఉంటారు. అంటే బ్యాక్ డ్రాప్ బ్లాక్ షేడింగ్ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద రాయల్ ప్లే అనేది ఎక్కిస్తూ ఉంటారు. అయితే రాయల్ ప్లే మీరు డార్క్గా ఎక్కిస్తే మీరు బ్యాక్ డ్రాప్ ఏదైతే డార్క్ షేడ్ ఇచ్చారో అది మనకు కొద్దిగా ఎక్కువగా ఎంబోజింగ్ అంటే ఫ్రంట్గా అనేది కనబడదు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి అంటే ఆ బ్యాక్ డ్రాప్ మీరు చేసిన స్ప్రే పెయింటింగ్ కనబడాలి అంటే రాయల్ ప్లేని కొంచెం పలచగా చేసుకోవాలి. కొంచెం పలచగా చేసుకొని మీరు రోలర్తో కానీ ఎక్కిస్తే ఈ పైన ఈ టెక్స్చర్ రాయల్ ప్లే కనబడిద్ది, బ్యాక్ డ్రాప్ ఉన్న షేడింగ్ కూడా కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా మందికి స్టెన్సిల్ డిజైన్స్ అనేది ఐడియా ఉంటుంది. సో ఈ షీట్ ఏంటి, ఈ కవర్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ స్టెన్సిల్ షీట్ వచ్చేసి పోలీకార్బోనేట్ షీట్ అంటారు. దీంట్లో ఏంటంటే 2 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి పలచగా ఉంటుంది, ఒకటి మందంగా ఉంటుంది. సో మందంగా ఉన్నది ఏంటంటే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ పైన మనకు నచ్చిన డిజైన్ కావాలి అంటే గూగుల్లోకి వెళ్ళి బ్లాక్ స్టెన్సిల్ ఫ్లవర్కి సంబంధించింది అయితే ఫ్లవర్స్ బ్లాక్ స్టెన్సిల్ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తే బ్లాక్లోనే ఇమేజెస్ అనేవి వస్తాయి. పిఎన్జీ కానీ లేకపోతే జేపెక్ కానీ ఇమేజెస్ వస్తాయి. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని లేజర్ కటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ నమూనా అనేది తనకిస్తే దానికి సైడ్ ఎడ్జెస్ అనేది తను సిస్టంలో కోరల్ డ్రాలో ఎడిటింగ్ చేసి మనకి మండల ఎఫెక్ట్ కావాలన్నా, వార్లీ ఆర్ట్ కావాలన్నా, లేకపోతే దమస్క్ స్టెన్సిల్స్ కావాలన్నా మనకి కటింగ్స్ అనేది అక్కడ మనం ఓన్ గానే చేయించుకోవాలి. సో ఇదేంటంటే ఒక అడుగు లెక్క కాస్ట్ అనేది ఉంటుంది. సో స్టార్టింగ్ ఒక అడుగు స్టెన్సిల్ షీట్ వచ్చేసి 150 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు 3 ఫీట్ స్టెన్సిల్ అయితే మినిమం 1500 రూపాయలు ఉంటుంది. సో ఫ్రెండ్స్, స్టెన్సిల్స్ కి అయితే మనం వాడాల్సింది అయితే ఇది. ఫ్రెండ్స్, ఇంకా 5th పాయింట్ వచ్చేసి చాలామంది నేను 3D డిజైన్స్ చేసేటప్పుడు వాటర్ ఎమల్షన్ వాడుతున్నానా ఆయిల్ పెయింట్స్ వాడుతున్నానా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. నేనైతే ఇంటీరియర్లో అయితే వాటర్ ఎమల్షన్సే యూస్ చేస్తాను ఫ్రెండ్స్. అది నాకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే నేను ఒక ఊరు వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏషియన్ పెయింట్ ఉంటే ఏషియన్ పెయింట్ తీసుకుంటా, లేదా అక్కడ బర్జర్ ఉంటే బర్జర్ తీసుకుంటా, నెరోలాక్ ఉంటే నెరోలాక్ తీసుకుంటా. ఇలాగా ఉన్న దాంట్లో హై క్వాలిటీ పెయింట్స్ అనేవి ఉంటాయి. సో డిజైనింగ్ ఏంటంటే మనకి ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి హై క్వాలిటీ పెయింట్స్ తీసుకుంటేనే మనం స్ప్రే
స్ప్రే డిజైన్ చేసినప్పుడు అదంతా ఒక వాల్ పేపర్ లాగా ఒక రబ్బర్ ఎఫెక్ట్ అనేది ఆ లుక్ లైవ్ లోనే కనబడుతుంది, మీకు కెమెరాలో కనబడుతుంది. సో ఫ్రెండ్స్, నేనైతే 3D డిజైన్స్ చేయడానికి స్ప్రే గన్ లో యూస్ చేసే ప్రతి పెయింట్ కూడా వాటర్ ఎమల్షన్ కి సంబంధించిందే, అన్ని ఎక్రిలిక్ పెయింట్సే. ఇక 6th వన్ వచ్చేసి, చాలామంది ఏంటంటే రాయల్ ప్లే డిజైన్ చేసే ముందు గోడకి ట్రాక్టర్ షైన్, ప్రీమియం షైన్, ఏసీ, ఎపెక్స్ ఇలాంటి చాలా రకాల పెయింట్స్ అనేది బ్యాక్ డ్రాప్ గా యూస్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు రాయల్ ప్లే డిజైన్ చేయాలి అంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ రాయల్ లగ్జరీ ఎమల్షన్ ఉండాలి, లేకపోతే రాయల్ షైన్ అయినా ఉండాలి, లేకపోతే రాయల్ యాస్పిరా అన్నా ఉండాలి, రాయల్ గ్లిట్స్ అన్నా అయి ఉండాలి. ఈ రాయల్ పెయింట్ ఏంటంటే దీంట్లో రబ్బర్ టెఫ్లాన్ క్లోట్ అని ఒక కెమికల్ అనేది ఉంటుంది. సో దాని మీద ఏంటంటే ఇంకొక పెయింట్ ఎక్కినప్పుడు అది జారడానికి ఆరడానికి చాలా టైం పడుతుంది. చాలా టైం అంటే 1 అవర్ కాదు, మినిమం ఒక 4-5 మినిట్స్ దాకా పడుతుంది. సో ఈ గ్యాప్లో మనం డిజైనింగ్ అనేది చేయాలి. ఫ్రెండ్స్, మీరు అదే టాటా షైన్ మీద కానీ ప్రీమియం షైన్ మీద కానీ ఒకసారి రాయల్ ప్లే వేశారనుకోండి, వేసినట్టు ఆరిపోతుంది వితిన్ 30-60 సెకండ్స్లోనే. సో ఫ్రెండ్స్, మీరు అందుకనే రాయల్ ప్లే డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ డ్రాప్ వచ్చేసి రాయల్ లగ్జరీ ఎమల్షన్ ఏషియన్ పెయింట్స్లోనే తీసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అలాగే 7th పాయింట్ వచ్చేసి, చాలామంది మ్యూరల్ డిజైన్స్ చేస్తున్నారు ఇప్పుడు. మెయిన్గా ఏంటంటే కొంతమందికి మెటీరియల్ గోడ మీద ఎక్కిస్తున్నప్పుడు అది ఊడిపోయేలాగా, అంటుకోకుండా పచ్చిగా వచ్చేసేలాగా కనబడుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరిగిద్దంటే ఫ్రెండ్స్, వాల్ పుట్టీలో పిఓపి కలిపేటప్పుడు మీరు వాల్ పుట్టీని చిక్కగా కలిపి ఉంచుకున్నారనుకోండి, దాంట్లో ఇంకా మనం పిఓపి పౌడర్ వేసి కలపడం వల్ల అవి ఇంకా గట్టిగా అయ్యి కొంచెం గడ్డలుగా ఉండి అవి సరిగా కలవక మనకి గోడ మీద ఎక్కించేటప్పుడు అక్కడ ఆరి అక్కడ పచ్చిగా అక్కడ ఆరి అలాగా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇలా జరగకుండా ఉండాలంటే వాల్కేరు మీరు పల్చగానే కలుపుకోవాలి. పల్చగా కలుపుకుంటేనే ఇంకా పిండి ఆ తడిలో పడి బాగా మెల్ట్ అయ్యి గోడ మీద ఎక్కించినప్పుడు మొత్తం కంప్లీట్ గా ఒకేసారి ఆరిపోతుంది, మీకు అక్కడక్కడ పచ్చిగా అక్కడక్కడ ఆరినట్టుగా కనబడదు. సో ఫ్రెండ్స్, ఈ పాయింట్ ఒకటి మ్యూరల్ డిజైన్స్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇక 8th పాయింట్ చూసుకుంటే, మనం చాలా మంది ఏంటంటే వాల్కేర్ పుట్టి పెట్టిన తర్వాత దాని మీద సన్నగా బబుల్స్ వచ్చి పగిలిపోయి చిన్న హోల్స్ అనేవి మనకి పుట్టి మీద కనబడతాయి. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఫ్రెండ్స్, మెయిన్ గా ఏంటంటే గోడ మీద చెమ్మున్నా లేకపోతే మీరు సింగిల్ కోటింగ్ పెట్టింది ఆరకపోయినా, మీరు ఆరకుండా సెకండ్ కోటింగ్ పెట్టినా ఆ తడి మీద ఏమవుతుందంటే ఆ బబుల్స్ లోపల ఉన్న ఎయిర్ అనేది బయటికి తంతా ఉండిద్ది, అప్పుడు చిన్న హోల్స్ అనేవి మనకి ఏర్పడతాయి. సో ఫ్రెండ్స్, ఇలా జరగకుండా ఉండాలి అంటే సింగిల్ కోటింగ్ ఆరిన తర్వాతే మీరు సెకండ్ కోటింగ్ అనేది పెట్టాలి. ఒకవేళ లేదండి మేము పెట్టేసాము, ఇప్పుడు బెజ్జాలు వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి అని మీరు కానీ అనుకుంటే, ఆ ప్లేస్ అంతా బబుల్స్ ఎక్కడెక్కడైతే లేచిందో దాన్ని చక్కగా స్కేప్ చేసి వాల్ పుట్టి 1 kg తీసుకొని 3 అంగుళాల బ్లేడ్ తో దాని మీద పలసగా ఒక లేయర్ పెట్టి 150 నెంబర్ స్టాండింగ్ పేపర్ తో ఫినిషింగ్ ఇచ్చి ప్రైమర్ వేసి దాని మీద పెయింటింగ్ వేస్తే గానీ అది నీట్ గా అందంగా కవర్ అవుతుంది. ఇక 9th పాయింట్ చూసుకుంటే, చాలా మంది వాళ్ళ మీద డిజైన్స్ చేస్తూ ఉంటారు, ఆర్టిస్ట్స్ కానీ లేకపోతే కొత్తగా వచ్చిన క్రియేటివ్ డిజైనర్స్ కానీ. ఫ్రెండ్స్, మీరు ఏంటంటే బ్లాక్ పెయింట్ అనేది గోడ మీద డిజైన్ చేయడానికి బ్రష్తో యూజ్ చేస్తారు, 1 ఇంచ్ కావచ్చు 3 ఇంచ్ కావచ్చు. మీరు యూజ్ చేసినప్పుడు అది సింగిల్ కోటింగ్లో కనబడకుండా బ్యాక్ డ్రాప్ ఉన్న వైట్ కూడా కనబడుతూ ఉంటుంది. సో ఇలా ఎందుకు జరిగిద్ది, ఒకవేళ నేను చేస్తే అలా ఎందుకు జరగట్లేదు అంటే ఫ్రెండ్స్, మీరు వాడే మెటీరియల్ బ్లాక్ పెయింట్ ఎమల్షన్ వేరు, నేను వాడేది ప్రొటెక్ట్ ఎక్రిలిక్ ఎమల్షన్ వేరు. ఇది మార్కెట్లో విడిగా దొరుకుతుంది. ఇది ఏంటంటే బ్లాక్, మీరు సింగిల్ కోటింగ్తో ఒక లైనింగ్ ఇలా డిజైన్ వేసినా లేకపోతే ఒక అల వేసినా ఒక గీత గీసినా ప్యూర్ బ్లాకే కనబడుతుంది, ఇంకా షైనింగ్గా కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ప్రొటెక్ట్ బ్లాక్. ఏ ఊర్లో అన్నా సరే మీరు ఒకసారి పెయింట్ షాప్లోకి వెళ్ళి ఒకసారి కనుక్కొని అక్కడ ఎంక్వైరీ తీసి మీరు తీసుకుంటే 1 లీటర్ తెచ్చి పెట్టుకుంటే మనం వర్క్ ఉన్నప్పుడు అది తీసుకుని వెళ్ళి అక్కడ యూజ్ చేసుకోవచ్చు. చాలామంది 3D డిజైన్స్ చేసుకోవడానికి ఏ కంపెనీలో పెయింట్స్ తీసుకుంటే బాగుంటుంది అని ఒక డౌట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనేంటంటే మీకు సజెస్ట్ చేసేది ఏషియన్ పెయింట్స్, దాంట్లో రాయల్ ఎమర్షన్స్ వాడుకుంటే మీకు మంచి డార్క్ ఎఫెక్ట్ షేడ్స్ మొత్తం ఒక రకమైన ఒక కవర్ లాగా, ఒక 3D వాల్ పేపర్ లాగా కనబడుతుంది. అది ఫైనల్ లుక్లోకి వచ్చేపాటికి. ఎందుకంటే పర్సనల్గా నేను ఇన్ని సంవత్సరాలు డిజైనింగ్ చేసి చాలా బర్జర్ కూడా వాడాను ఫ్రెండ్స్. నేను ఆ బర్జర్ ఏంటంటే కొద్దిగా దానికి కవరింగ్ తక్కువ ఉంటుంది, ఏరియా తక్కువ వస్తుంది, ఎందుకంటే కొంచెం పెయింట్ అయితే రఫ్గా ఉంటుంది. మీకు రాయల్ ఎమర్షన్ చూడండి చాలా స్మూత్గా ఉంటుంది. స్మూత్గా ఉన్నది ఏంటంటే పెయింట్ ఎప్పుడైనా సరే మంచి ఏరియా ఎక్కువ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా 10th పాయింట్ వచ్చేసి, రాయల్ ప్లే డిజైన్ చేస్తున్నామండి, రాయల్ ప్లే అది ఆరిపోతుంది, ప్యాచెస్ వస్తున్నాయి, అది ఎలాగండి అని చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు, మెసేజెస్ కామెంట్స్ చాలా ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. మెయిన్గా ఏంటంటే మీరు రాయల్ ప్లే డిజైన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా 1 డే బిఫోరే బేస్ కోట్ అనేది వేసి వదిలేయండి. అది కూడా టాటా షైన్ కానీ ఎమల్షన్ కానీ ఏసీ కానీ ఇలాంటివి వేయకుండా ఖచ్చితంగా రాయల్ ఎమర్షన్ కానీ వేసి 2 కోట్స్ వేయాలి, అది కూడా క్లాత్ రోలర్తో వేసి తర్వాత దాని మీద
మీరు ఏంటంటే రాయల్ ప్లే, ఇప్పుడు రాయల్ ప్లే మీరు టాప్ కోట్ వేసేటప్పుడు మొత్తం ఒక చేయి మీదే వెళ్ళాలి రోలర్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ గోడనైనా సరే 4 భాగాలుగా మనం విభజించుకోవాలి. అయితే ముందు ఇటు సైడు ఒక అడ్డం ఒక నిలువు వేసి, ఇటు సైడు 3 అడ్డాలు 3 నిలువు వేస్తే ఇది లైట్ ఇది డార్క్లా కనబడుతుంది. సో ఇలా కాకుండా ఇక్కడ అడ్డం నిలువు వేస్తే ఇక్కడ అడ్డం నిలువు వేయాలి, ఇక్కడ అడ్డం నిలువు వేయాలి, ఇక్కడ అడ్డం నిలువు వేయాలి. ఇలా 4 ముక్కలు కలుపుకొని మనం డిజైనింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే ఈ పైన టాప్ కోట్ వేసేసి కింద టాప్ కోట్ ఎక్కించేటప్పుడు మధ్యలో కొద్దిగా ఎండిపోయినట్టు కనబడతా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్రష్ కూడా తీసుకొని ఎక్కడైతే ఎండిపోయినట్టు ఉందో దాని మీద మీరు పెయింట్తో మళ్ళీ ఇలా రుద్దాలి. అప్పుడు ఆరిపోయిన పెయింట్ ఏంటంటే ఈ తడి పెయింట్తో పాటు లెగిసి వస్తుంది. దాని మీద సింగిల్గా లైట్గా ఒక రోలర్ ఇలా అడ్డంగా ఆడిస్తే ఆ 2 జాయింట్ అనేది కలుస్తుంది. మీరు డిజైనింగ్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పడానికి కుదరదు. రాయల్ ప్లే గురించి నేను ఇంకొక వీడియో పెడతాను. సో ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెయింట్కి సంబంధించి డిజైన్కి సంబంధించి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. వాటి మీద మళ్ళీ నేను వీడియో చేసి పెడతాను. సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.